నిన్న బుధవారం ఏప్రిల్ 8న మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం సినిమా రిలీజ్ చేశారు. అంటే రేసు గుర్రం 2014లో రిలీజ్ అయింది, ఏప్రిల్ 12న సమ్మర్లో. అప్పుడు ఆ సినిమా 50 కోట్ల బడ్జెట్లో తీస్తే 100 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. నాకు చాలా ఇష్టం ఆ సినిమా. సో నిన్న రిలీజ్ అయింది. రిలీజ్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా అంటే మేజర్గా హైదరాబాద్ నుంచి 1,10,00,000 వచ్చింది గ్రాస్ మొదటి రోజు. ప్రీమియర్స్ కూడా వేశారు, అవన్నీ కలిపి. ఇక రాయలసీమ జిల్లాల నుంచి 30 లక్షలు వచ్చాయి. ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 90 లక్షలు వచ్చాయి. అలా తెలుగు రాష్ట్రాల్లో ఈ రేసు గుర్రం రిలీజ్ మొదటి రోజు 2,40,00,000 కలెక్ట్ చేసింది గ్రాస్ మనకు తెలుగు రాష్ట్రాల్లో. ఆ తర్వాత కర్ణాటక నుంచి 20 లక్షలు గ్రాస్ వచ్చింది, 260. ఇక ఓవర్సీస్లోనే పెద్దగా రాలేదు, నార్త్ అమెరికాలో 10 లక్షలు మాత్రమే వచ్చింది. అలా 2,70,00,000 గ్రాస్ వచ్చింది మొదటి రోజు. 3 కోట్లన్నా వస్తుంది అనుకుంటే 2,70,00,000 దగ్గర ఆగిపోయింది. అయినా పర్లేదు, మంచి కలెక్షన్స్. ఈ మధ్య కొత్త సినిమాలకు కూడా రేంజ్ కలెక్షన్స్ ఉండట్లేదు. 12 ఏళ్ల క్రితం సినిమా ఇలా రిలీజ్లో ఆల్మోస్ట్ 3 కోట్ల దాకా కలెక్ట్ చేయడం గ్రేట్ అని చెప్పాలి. ఏమంటే కొత్త రికార్డే కాదు మనకి ఈ మధ్య రిలీజ్ సినిమాలు బాగా. అంటే ఇప్పుడు మనకు బాహుబలి 1 and 2 కలిపి ఎపిక్గా రిలీజ్ చేసినప్పుడు 50 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా టోటల్ రన్లో. సో అదే హైయెస్ట్ మనకు ఇండియాలో. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాలు ఉన్నాయి, విజయ్ సినిమాలు, గిల్లీ అని, అవి కూడా 30 కోట్ల దాకా కలెక్ట్ చేశాయి. మన తెలుగు వరకు చూసుకుంటే మన మహేష్ బాబు సినిమాలే నెంబర్ 1లో ఉంటాయి. ఖలేజా మొన్న రిలీజ్ 11 కోట్లు టోటల్ రన్లో. అంటే ఇంకా ఈ శని ఆదివారాలు కూడా ఈ సినిమా శని ఆదివారం కూడా ఉంటుంది రేసు గుర్రము. ఒక 4 నుంచి 5 కోట్ల వరకు వెళ్తుంది, కానీ టాప్ 10లో కూడా చేరదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలు, మహేష్ బాబు సినిమాలే మనకు తెలుగులో టాప్లో ఉన్నాయి. 11 కోట్లు, 10 కోట్లు, 9 కోట్లు, 8 కోట్లు, జల్సా, ఖుషి, అతడు, ఇవన్నీ ఖుషి, ఈ సినిమాలన్నీ. ఆ తర్వాత మిగతా సినిమాలన్నీ ఫాలో అవుతాయి. అయినా కానీ ఓకే, మంచి కలెక్షన్సే మన రేసు గుర్రం. మరి శుక్రవారం అంటే ఈరోజు గురువారం కలెక్షన్స్ ఉండవులే, శని ఆదివారాలు ఏమైనా ఉండొచ్చు. సో మొత్తంగా చూసుకుంటే మొదటి రోజు ప్రీమియర్స్తో కలిపి రేసు గుర్రం రిలీజ్లో 2,70,00,000 గ్రాస్. ఓకే, బాయ్.